ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానండి. అందరికి వందనాలు. గత కొన్ని వారాలుగా ధర్మశాస్త్ర కాల నియమం గురించి మనం బైబిల్లో ధ్యానిస్తూ ఉన్నాం. 10 కాలాలు ఉన్నాయి. ఒకటి దూతల కాల నియమము, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము, నాలుగవదిగా ధర్మశాస్త్ర కాల నియమము. ధర్మశాస్త్ర కాల నియమములో ఉన్నటువంటి మోషే గారి గురించి, మోషే గారి యొక్క స్వభావాలను గురించి గత 2-3 వారాలుగా 4 వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే కొలది జీవితకాలం అంతా మనం ధ్యానిస్తూ ఉండవచ్చు. అంతగా బైబిల్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. దేవుడే మనకు వాటిని బోధించుదురుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యములో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని ఈ ఒక్క వాక్యములో నుండియే 3 మెసేజ్లు చెప్పాను గత 3 వారాలుగా. మోషే గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈయన ధర్మశాస్త్ర కాల నియమములో జీవించినటువంటి భక్తుడు. ఆయన మోషే ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వాలు ఏంటో మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత 3 వారాలుగా మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట మీద మనం ధ్యానించాం. మోషే పెద్దవాడైనప్పుడు వేటిని త్రోసిపుచ్చాడో, వేటిని అంగీకరించాడో ఆ విషయాలు మీకు తెలియచేశాను. ఆత్మీయంగా మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం భౌతికంగా మనం చదువుకుంటూ వెళ్ళకూడదు, కానీ వాటి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో అవి తెలుసుకొని ముందుకు మనము చదువుతూ ధ్యానిస్తూ వెళ్ళాలి. కనుకనే బైబిల్ స్టడీ అన్నప్పుడు కొద్దిగా అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. అందుకే నెమ్మదిగానే మీకు వాటిని తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువే అర్థం చేసుకోవటానికి కావలసిన దైవ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు దయచేదురుగాక. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవటానికి ఇష్టపడలేదు, త్యజించాడు. మనము కూడా ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని త్యజించాలి, క్రీస్తును అంగీకరించి మార్గంలో నడిపించబడుతున్నామని ఒక వారం మీకు మెసేజ్ చెప్పాను. అదేవిధంగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి తాను గొప్పవాడుగా పిలువబడ్డాడు. ఆ తర్వాత ఫరో ఇప్పుడు ఈ వారంలో ఈ సమయమున అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను అనే మాట మీద మీకు మెసేజ్ చెప్పబోతున్నాను. దేవుడి మాటల చేత చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా నా దేవుడు బలపరచును గాక. మోషే ఆయన హెబ్రీయుడు, కానీ వాళ్ళ తల్లి ఫరో కుమార్తె దగ్గర దాదిగా పనిచేస్తున్న సమయంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పెంచబడ్డాడు. కానీ ఒక యవన కాలం వచ్చిన తర్వాత పెద్దవాడైనప్పుడు మోషే గారి యొక్క తల్లి తెలియచేసింది, నీవు ఐగుప్తీయుడవు కాదు, హెబ్రీయుడవు. మన జనులు ఇక్కడ బానిసలుగా బాధపడుతున్నారు అని హెబ్రీయులు అనే సంగతి ఎరిగిన తర్వాత నేను ఫరో కుమార్తెకు కుమారుడు కాదు అని ఎరిగి విసర్జించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఫరో కుమార్తెకు కుమారుడిని పిలువబడుతున్న సమయంలో అక్కడ ఒక కార్యం జరిగింది. హెబ్రీయుడికి ఐగుప్తీయుడికి మధ్యలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఐగుప్తీని చంపేశాడు. ఆ విషయం తెలుస్తుంది అని చెప్పి మోషే మిద్యాన్ దేశానికి పారిపోయాడు. ఆఫ్టర్ 40 years 40 సంవత్సరాల తర్వాత మరలా
తన ప్రజలని విడిపించటానికి దేవుని యొక్క పిలుపును అందుకొని మరలా ఐగుప్తు దేశానికి వచ్చినట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇలా ఎందుకు మరలా ఐగుప్తుకు వచ్చాడు, ఐగుప్తీయుల దగ్గరికి వచ్చాడు అని అంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు, సొంత ప్రజలు, హెబ్రీయులు, వాళ్ళు బానిస బ్రతుకులో ఉన్నారు. వారిని విడిపించటానికి నాయకుడుగా ఉండి నువ్వు వారిని ఐగుప్తులో నుండి తీసుకొని రావాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ పిలుపును అందుకొని మోషే ఐగుప్తుకు వచ్చి ఫరో ఎదుట నిలవబడి దేవుని కార్యాలని చూపించాడు. 10 రకములైనటువంటి తెగులు, 10 రకములైనటువంటి అద్భుతమైన కార్యాలు చూసినప్పుడు ఫరో ప్రారంభ దినాల్లో అతని యొక్క హృదయం కఠినంగా ఉన్నా, ఆ తర్వాత ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన తర్వాత ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు వారిని ఫరో మీ దేవుని మీరు ఆరాధించడానికి వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఇలా ఫరో ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండి ఐగుప్తులో నుంచి విడుదల చేసి యోర్దాను నదిని దాటి ఆ తర్వాత అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ వచ్చాడు. ఆ సమయంలో మోషే ఎన్నో బాధలు పడ్డాడు. అందుకే బైబిల్లో గత వారంలో ధ్యానించాం, మోషే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు అని. మరి 25 లక్షల మంది ప్రజల్ని మోషే నాయకుడిగా ఉండి నడిపించడం అంటే చాలా కష్టం. శ్రమ, బాధ, కష్టము, నిందలు, అవమానాలు అనుభవిస్తూ చాలాసార్లు మోషేని ఇశ్రాయేలు ప్రజలు విసిగించారు. మా దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగున్నాం, ఈ అరణ్యంలో మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు అని మాటిమాటికి వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడల్లా మోషేని ఇశ్రాయేలు ప్రజలు విసిగిస్తూ ఉండేవాడు. కానీ దేవుని యొక్క కోపం వారి మీద రగిలినప్పుడు వారి నిమిత్తం మోషే ప్రార్థన చేసి వారు సంహారం కాకుండా కాపాడబడుతూ వచ్చారు. అలాంటి సమయంలో మనం ఆలోచించాలి, దేవుడు తన ప్రజలు కాపాడబడాలి అంటే అక్కడ మధ్యవర్తిగా మోషే ఒక సేవకుడు నిలవబడి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాడు. వీటన్నిటిని ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మనం ఆలోచిస్తే సంఘము, సేవకుల సహవాసము, ప్రార్థన, దైవభక్తి, వీటిని బట్టి మనం ఈ రోజున క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. దైవభక్తికి కావలసినవన్నీ కూడా ఈ మార్గము ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. లేకపోతే లోకములోనే ఐగుప్తులోనే ఉన్నట్లయితే ఎప్పుడో మనం నశించిపోయేవాళ్ళం. ఐగుప్తు అన్నప్పుడు లోకానికి గుర్తు, ఫరో అన్నప్పుడు సాతానుకు గుర్తై ఉండగా లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి దేవుడు విడుదల చేసి ఈరోజున క్రీస్తును అంగీకరించి ఈ మార్గములో మనం నడిపించబడుతూ ఉన్నాము. తద్వారా మనము, మన పిల్లలు, సంఘం క్షేమంగా ఉంటూ ఉందంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప, ఆయన హస్తం మనకు తోడుగా ఉంది కాబట్టి దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్షేమాన్ని చూడడం మాత్రమే కాదు, ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. గతంలో చెప్పినట్లుగా పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తారు, మీరు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మీరు క్రీస్తును వెంబడించట్లేదు, పరలోక పట్టణాన్ని స్వాస్థ్యముగా పొందాలని ఉద్దేశం చేతనే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. కాబట్టి పరలోక పట్టణానికి మనము చేర్చబడాలి, ఆ స్వాస్థ్యాన్ని పొందాలనే ఉద్దేశం చేత ఈ మార్గంలోనికి వచ్చాం. ఈ సంగతులు చాలామందికి తెలియదు. ఏదో ప్రభుని వెంబడిస్తే మాకు మేలు జరుగుతాయేమో, చర్చికి వెళ్తే అక్కడ ఏదైనా ఎవరైనా సేవకులు ఏమైనా ఇస్తారేమో, భౌతికమైన బెనిఫిట్స్ కొరకు చాలామంది ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ రోజుల్లో ఎక్కడ చూస్తే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు సంచులు తగిలించుకొని నేను కూడా సేవ చేస్తున్నాం, మాకు సేవ ఉంది, చర్చి ఉంది, పాస్టర్లు అని చెప్పి ఎక్కడ చూసినా కుప్పలుగా పరిచర్యలు జరుగుతున్నాయి. ఒకవైపు మంచిది అనుకున్నా కూడా మరొక వైపు సరైన పిలుపు, దర్శనము, డెడికేషన్ లేకుండా చాలామంది దైవ మార్గంలో నడిపించబడుతూ అంటున్నారు. కానీ క్రైస్తవ మార్గానికి ఒక అవమానం కలుగుతుంది. కానీ ఈ మార్గంలో నడిపించబడటం ద్వారా కలిగే ఫైనల్ బ్లెస్సింగ్, చివరి ఆశీర్వాదం ఏంటంటే పరలోక పట్టణం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే ఈ అనుభవాలు ఎవరు కూడా బోధించరు. ఎందుకంటే ఈ బోధించడానికి దేవుడు అపోస్తలులకు మాత్రమే దేవుడు అర్హతను ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మోషే
ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు వచ్చినా కూడా చాలాసార్లు దేవుని యొక్క కోపం వారి మీద రగిలి నేను చంపేస్తానన్నా కూడా మధ్యవర్తిగా ఉండి మోషే వారి నిమిత్తం ప్రార్థన చేసి అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ వచ్చాడు. అదే ఇశ్రాయేలుల ప్రయాణము అని అంటారు. అది నెక్స్ట్ కాలములు అనే సబ్జెక్టు ముగించిన తర్వాత ఇశ్రాయేలుల ప్రయాణాన్ని గురించి మీకు చెప్తాను. మోషే ఇశ్రాయేలులని ఐగుప్తులో నుంచి విడిపించి అరణ్య మార్గంలో తీసుకొని వెళ్ళాడు. ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొని వెళ్ళాడు, దేవుడు చేసిన కార్యాలు ఏంటో అవన్నీ కూడా నిర్గమాకాండం, సంఖ్యాకాండం ఈ గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వాటిని మీకు తెలియచేస్తాను. దేవుడే మనకు బోధకుడుగా ఉండి నడిపించుదురుగాక. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించడం అంటే చాలా కష్టం, శ్రమ. చాలాసార్లు విసిగించారు, బాధ పెట్టారు, తిట్టారు, అవమానపరిచారు. అయినా కూడా మోషే వాటన్నిటిని ఎందుకు సహించాడు అంటే అక్కడ మనం చదువుతూ ఉన్నాం, అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ మార్గంలో వచ్చినప్పుడు మనకు కలిగే ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం అనే మాట మీద ఈ పూట మీకు మెసేజ్ చెప్తాను. ఈ మార్గంలో మనం వచ్చుట ద్వారా మనకు కలిగే ప్రతిఫలం ఏంటి మనం ఆలోచించినప్పుడు ప్రేమిన వర్లరా, ఒకటి భౌతికంగా బెనిఫిట్స్ని ఆశించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకి కొన్ని క్రైస్తవ సంఘాలు లేకపోతే మిషనరీస్ వచ్చి ఆంధ్ర ప్రాంతంలో ఈ సముద్రపు సరిహద్దుల్లో చాలా చోట్ల వచ్చి చర్చిలు నిర్మించారు. వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చారు, మెడిసిన్ ఇచ్చారు. చదువు అనేది అసలు చాలా గతంలో లేనే లేదు. కానీ మిషనరీస్ వచ్చి చాలామంది ప్రజలకి చదువు నేర్పించారు, హాస్పిటల్స్ నిర్మించారు. వీటి ద్వారా వాళ్ళు ఏదో మత మార్పిడి చేయటానికి ఈ ప్రాంతానికి రాలేదు, కానీ మంచి చేయటానికే వచ్చారు. కానీ మనుషులుగా మతపిచ్చగలిగిన వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మతాన్ని మార్చడానికి ఇది ఈ ప్రాంతానికి వచ్చారు అని. వాస్తవంగా ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మిషనరీస్ ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకొని దైవ మార్గంలో నడిపించబడటానికి మూల కారణం ఏంటంటే మతాన్ని మార్చడం కాదు, కానీ మంచితనాన్ని క్రీస్తు ద్వారా నేర్చుకోవటానికే వారు ఈ ప్రాంతానికి వచ్చి క్రీస్తుని గురించి బోధించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అదే మార్గంలో మనం నడిస్తే క్షేమంగా ఉంటామనే మాటలు బోధించారు. కానీ మతాన్ని గురించి, కులాన్ని గురించి ఎప్పుడు కూడా మిషనరీస్ ఎప్పుడు కూడా బోధించినట్లు చరిత్రలో మనం చూడలేం. కనుక మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త దేశానికి నడిపిస్తాను అన్నప్పుడు మోషే వారిని నడిపించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇవన్నీ నాకెందుకు అని వాటిని త్రోసిపుచ్చి వెళ్ళలేదు. కానీ కలగబో ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అని రాయబడి ఉంది. బహుమానం, ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. వీటి ద్వారా నాకు మేలు కలుగుతుంది అని భౌతికమైన బెనిఫిట్స్ కొరకు మోషే ఎదురు చూడలేదండి. క్రొత్త నిబంధన కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నా నిమిత్తం సమస్తాన్ని వదిలిపెట్టి వస్తే నేను మీకు పరలోక రాజ్యంలో ప్రతిఫలాన్ని ఇస్తానన్నారు. భౌతికంగా కాదు. ప్రతిఫలం అనేది లోకరీతిగా ఒకవైపు అనుకుంటూ ఉన్న బైబిల్లో వ్రాయబడ్డ ప్రతిఫలాలన్నీ కూడా పరసంబంధమైన ప్రతిఫలాల గురించి వ్రాయబడ్డాయి. రివార్డ్, ఆశీర్వాదాలు, ప్రతిఫలం అనేది పరసంబంధమైన ప్రతిఫలమే. ఉదాహరణకి మనం ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రతిఫలాపేక్షతో ఎదురు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిఫలం, మోషే భౌతికమైన ప్రతిఫలం కొరకు ఎదురు చూడలేదు, కానీ దూరదృష్టి కలిగిన వాడు కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుడు నాకు పరలోక రాజ్యంలో ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడని ఆ ఉద్దేశము చేతనే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. మనము కూడా ఈ లోకములో ఉన్నప్పుడే క్రీస్తును వెంబడించడం ద్వారా మనకు కలిగే ప్రతిఫలం ఏంటో మనం ఎరిగి ఉందముగాక. ఒక రెవల్యూషన్, ప్రకటన అనేది చాలా ముఖ్యమండి. అనుపమేతో చెప్పినట్లుగా చాలామంది క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు, ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ మార్గంలో నడిస్తే ఏదైనా బెనిఫిట్స్ వస్తాయేమో, ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తాయేమో అని బ్రతుకు తెరువు కొరకు క్రీస్తును వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు, భౌతికమైన బెనిఫిట్స్ కొరకై. కానీ ఆత్మీయ ప్రతిఫలము మనం పొందాలి అని ఆ ఉద్దేశము చేతనే ఈ మార్గంలో మనం నడవాలి. ప్రేమిన వారలారా,
ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు ఒక రెవల్యూషన్, ఓ ప్రకటన ఉండాలి. ఈ మార్గంలో నడిపించబడ్డప్పుడు దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అదియే సీయోను యెరూషలేము పట్టణం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యములో, ప్రేమైన వారలారా, కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అన్నప్పుడు దూరదృష్టి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనము ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని. చూడండి, అక్కడ రూపాంతరపు కొండ మీద జరిగిన ఒక సంభవం. పేతురు శిష్యులు వెళ్ళారు రూపాంతరపు కొండ మీద. అక్కడ ఉన్న ఆ ప్రకాశమానమైనటువంటి ఆ దర్శనాన్ని, ప్రత్యక్షతను, పరలోకపు అనుభవాన్ని ఆ రూపాంతరపు కొండ మీద పొందిన వాళ్ళై పేతురుకు ఒక ఆశ కలిగింది. ప్రభువా, మనం ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నేను పర్ణశాలలు కడతాను, ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు. ప్రేమిన వారలారా, రూపాంతరపు కొండ అనుభవం. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత దిగి రావటానికి పేతురు ఇష్టపడట్లేదు. ఎందుకంటే అక్కడ అంతటి గొప్ప ఆనందము, దేవుని ప్రసన్నత, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి అక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. అందులో విడిచిపెట్టి రాని పరిస్థితుల్లో ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అంటాడు. ప్రేమిన వారలారా, లోకరీతిగా మనం ఆలోచిస్తే, ఉదాహరణకి మనం గమనించినట్లయితే గుడాల పండుగలు 3 రోజులు 4 రోజులు ఉంటారు. మరలా అక్కడికి రావటానికి కొంతమంది అంటారు ఇంకా 4 రోజులు ఉంటే బాగుంటుంది అని అంటారు. ఇంకా 4 రోజులు ఉంటే ఇంకేమైనా అంతే సంగతులేక జనాన్ని మెయింటైన్ చేయడం కానీ, ఆ వంట దగ్గర ప్రజల్ని మెయింటైన్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ అనుకుంటాం, ఆత్మీయంగా అనుకుంటాం, ఇంకా 4 రోజులు 5 రోజులు 10 రోజులున్నా బాగుంటుంది అనుకుంటాం. కానీ మెయింటైన్ చేయడం కష్టం. లోకంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నేను కూడా 31కి జనాన్ని చూసి నాకు భయం వేసింది. భయం అంటే దేవుని సన్నిధిలో ఉండాలి, ఎక్కువ టైం ప్రార్థన చేయాలి అనే ఆలోచన. కానీ సమయం పొడిగే కొలది మనం తీసుకున్నది పర్మిషన్ ఒక 2 గంటల వరకే. మరలా టైం ఎక్కువైతే ఎవరేం గొడవ చేస్తారు, జరగవు. కానీ లోకరీతిగా మనం ఉన్నాం కాబట్టి ఆశీర్వాదాలు, మేలులు మనం అనుభవిస్తున్నప్పుడు లోకంలో ఉన్నాం కాబట్టి వెంటనే ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోవాలి, ఎవరంతటి వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోవాలి అని ఆలోచనలు ఉంటాయి. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని దగ్గర, ప్రభు సన్నిధిలో ఉండడం అనేది ఎంతో గొప్ప ధన్యత. ఈ అనుభవాన్ని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఇంకా ప్రభు సన్నిధిలో ఉంటే బాగుంటుంది, ఇంకా 2-3 రోజులు గుడాల పండుగలు ఉంటే బాగుంటాయి అని అంటారు. మరి లోకంలో ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరూ ప్రేమించలేరు. మీరు గమనించవచ్చు, గుడాల పండుగకి కొందరు వాళ్ళ యజమానులు భర్తలు తీసుకొచ్చారు. ఒకరోజు ఉంటారు, ఇంకెందుకు పద వెళదాంపా అని చెప్పేసి మూటములు సర్దుకొని బయలుదేరి బలవంతం లాక్కొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాలి, ఇష్టపడాలి. హల్లెలూయా. వాళ్ళే వస్తారు. ఇప్పుడు బైబిల్ స్టడీ అన్నప్పుడు, ప్రార్థన అన్నప్పుడు ఇష్టపడి వచ్చారు మీరు. నేను ఎవరిని బలవంతం చేయాలి ఖచ్చితంగా రావాలి అని. కానీ మీరు ఇష్టపడ్డారు, ప్రార్థనలో ఉండాలి, ఈ పూట ప్రభు సన్నిధిలో గంటసేపు ప్రార్థనలో ఉండాలి అని ఆశపడ్డారు. కాబట్టి ఇక్కడ ఉంటున్న మేలుల బెనిఫిట్స్ మీరు ఆత్మీయంగా పొందుదురుగాక. అందుకే దూరదృష్టి. లోకంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తే ఒక మేలు కలుగుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి అని వచ్చుపోవచ్చు ఉంటారు. కాబట్టి మీకు మేలులు జరుగుతాయి. అలాగే పరలోక రాజ్యంలో కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక దూరదృష్టి మనకు అవసరం. దేవుడు క్రీస్తు రాబోతూ ఉన్నాడు, సంఘాన్ని తన యొద్దకు చేర్చుకొని వెళ్ళబోతున్నాడు. ఆయన దగ్గర మనం వెళ్తే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడని ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ రెవల్యూషన్ ప్రకటన మనమందరము కూడా కలిగి ఉందముగాక. ప్రసంగిలో ఒక మాట రాయబడి ఉంది, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై అనేకులు తమ ప్రయాస చేత ఆయాసపడుచు ఉన్నారు అనే మాట ఉంది. మీరు చూడండి, ప్రతిఫలము అనేది చాలామంది లోకరీతిగా అనుభవించాలని కోరుకుంటారు. కానీ పరలోక పట్టణం ఒకటి ఉంది అనే ఆలోచన చాలామంది లోకంలో ప్రజలకు లేదు. నాస్తికులు ఉన్నారు, ఆ తర్వాత క్రీస్తుని ఎరగని వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రసంగిలో మీరు చూడండి, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై 10వ అధ్యాయము 15వ వాక్యం, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఎవరు బుద్ధిహీనులు? దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఊరికి పోవు త్రోవ, మనం ఎక్కడికి వెళ్తాం, కనుమూసిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనే ఒక గురి గమ్యం ఎరుగని ప్రజలే ఈ బుద్ధిహీనులు. వాళ్ళు తమ ప్రయాస చేత ఆయాసపడుచు ఉన్నారు. లోకంలో ఉన్నంత వరకు తినాలి, త్రాగాలి, సుఖించాలి. నెక్స్ట్ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు, ఎవరైనా చూసి వచ్చారా అని ప్రశ్నలు వేసి నాస్తికులుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే అనుకుంటారు. కానీ బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనిషికి ప్రయాసే. అందుకే ప్రసంగి తన గ్రంథంలో చాలాసార్లు ఒక మాట వాడతాడు, వ్యానిటీ, వ్యర్థము. లోకములో ఉన్న సమస్తాన్ని అనుభవించిన వాడై ఆయన చివరికి ఆయన మాట ఏంటంటే వ్యర్థము. ఇదంతా జరిగిన తర్వాత ఒక మాట ఆయన అంటాడు, చివరి అధ్యాయం 12వ అధ్యాయము 13వ వాక్యంలో, ఇది అంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఈ గ్రంథంలో ఇదే కీవర్డ్. ప్రసంగి గ్రంథానికి కీవర్డ్ ఏదేనంటే ఇదే, దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి అని అంటారు. ఇంతకు మించింది వేరే ఏమీ కూడా లేదు. అన్నీ కూడా వ్యర్థము. కానీ లోకంలో ఉన్నాం కాబట్టి దేవునియందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు ఉండవలెను. ఇదియే మానవ కోటికి విధి. ఇంతకు మించింది వేరే ఏది కూడా లేదని ప్రసంగి తన గ్రంథాన్ని ముగిస్తాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నదంతయు కూడా వ్యర్థము అని ఎరిగి అనుభవపూర్వకముగా ప్రసంగి రాస్తాడు. వ్యర్థము అని చెప్పి మన మీద గౌతముద్దులాగా అన్నీ వదిలిపెట్టి అడవులో వెళ్ళిపోమని చెప్పట్లేదు. కానీ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అన్నీ కూడా వ్యర్థము అని ఎరిగిన వారై మన యొక్క డెస్టినేషన్, మన యొక్క గురి ఏంటో ఎరిగి ఆ గురిని చూస్తూ ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుముగాక. ఎందుకంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యములో వ్రాయబడి ఉన్నది. 14వ అధ్యాయం 13వ వాక్యములో, ఒకటి దూరదృష్టి మనకు అవసరం, ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని. మరి ప్రతిఫలం గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. అక్కడ వ్రాయబడి ఉన్నది 14వ అధ్యాయం 13వ వాక్యములో, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయమని వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. చూడండి, ప్రతిఫలం అనే మాట మీద మీకు మెసేజ్ చెప్తూ ఉన్నాను. మోషే కలగబో బహుమానమందు ప్రతిఫలముగా పొందాలని దృష్టి ఉంచెను. మనం ఈ మార్గంలో నడుచుట ద్వారా మనకు కలిగే ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇవ్వబోతూ ఉన్నాడు. దాని కొరకు మనం సిద్ధపడదుముగాక. ప్రతిఫలం ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత వారి క్రియలు వారి వెంట వెళ్తాయి అని రాయబడి ఉంది. మనిషి చనిపోయిన తర్వాత సంపాదించిన వెండి, బంగారు, ఇల్లు ఏవి కూడా మనిషి వెంట రావండి. మనిషి వెంట రావు. ఈ మధ్య ఒక చిన్న క్లిప్ చూశాను. అందులో ఒక యవనస్తుడు చనిపోయాడు. వాడికి కొత్త బైక్ తీసిచ్చారట. ఆ బైక్ అంటే చాలా ఇష్టం. ఇక అతడు చనిపోయాడు కదా, మరి అనుభవించడానికి అవకాశం లేదు. సమాధి ప్రక్కనే మరొక గుంట తీసి ఆ బైక్ని పెట్టి పూర్తి చేశారట. నేను నవ్వుకున్నాను. అంటే అతనికి ఆ బైక్ అంటే ఇష్టం. చనిపోయిన తర్వాత మరి అనుభవించడానికి ఏమీ లేదు కదా. మరి బ్రతికి ఉంటే ఆ బండి నడిపేవాడేమో. యవన కాలంలో చనిపోయాడు, అల్లరి ముద్దుగా పెంచాము, మరి ఆ బైక్ అంటే ఇష్టం. ఇప్పుడు మరి చనిపోయిన తర్వాత అనుభవించడానికి వీడు లేడు కదా అని ఆ బైక్ని కూడా ప్రక్కన ఇంకొక గుంట తీసి సమాధి చేసి ఉంచారు. కానీ ఏం ప్రయోజనం? ఫలితం ఏమీ కూడా లేదు కదా. అందుకే ప్రసంగిలో ఇంకొక మాట రాయబడి ఉంది, ఒకడు 100 సంవత్సరాలు బ్రతికి ఉండి సరైన విధంగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండముతో సమానము అని ఇంకొక మాట రాయబడి ఉన్నది. చూడండి, 6వ అధ్యాయము 3వ వాక్యములో రాయబడి ఉంది.
ప్రసంగి గ్రంథం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అంటాడు. ఒకడు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినా కూడా అతడు సుఖానుభవము ఎరుగక తగిన రీతిని సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండముతో సమానము. అతడు లోకరీతిగా 100 మంది పిల్లల్ని కన్నాడు, దీర్ఘాయుష్మంతుడే జీవించాడు, కానీ సుఖం ఎరుగక అతడు పాపకరమైన జీవితాన్ని జీవించి చచ్చి నరకానికి వెళ్తే ఏం ప్రయోజనము? అదే ఆ మాటలో ఉన్న అర్థం. సరైన విధంగా సమాధి చేయబడకపోతే దాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు అని అంటారు. అంటే మనిషి చనిపోయినప్పుడు ప్రేమల వల్ల వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. ప్రతిఫలం ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత మంచి క్రియలు చేస్తే మంచి క్రియలను బట్టి పరలోక పట్టణానికి చేర్చబడతారు, చెడు క్రియలను బట్టి నరకానికి వెళ్తారని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్న 100 మంది పిల్లల్ని కని లోకరీతిగా హీఈస్ ఎ బ్లెస్డ్ పర్సన్ అని అనిపించబడ్డా కూడా అతడు చనిపోయి నరకానికి వెళ్తే పడిపోయిన పిండముతో సమానము అని వ్రాస్తాడు. కనుక వారి క్రియలు వారి వెంట వెళ్తాయి అన్నప్పుడు ప్రేమిన వర్లరా ఈ లోకంలో ఉన్నప్పుడు మనిషికి అర్థం కాదు. క్రియలు ఎప్పుడు బయటపడతాయి అంటే చచ్చిపోయిన తర్వాతే బయటపడతాయండి. చాలాసార్లు సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వెళ్ళి గమనించినప్పుడు చనిపోయిన తర్వాతే మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, ఒక 10 మంది 20 మంది 30 మంది వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు గమనించాను. కొందరేమో అయ్యో చాలా మంచిది, చాలా మంచిది అని అంటూ ఉండేవాడు. పక్కన ఇంకొకళ్ళు అంటారు ఈమె సచ్చిందే మేలైందిలే, బతికి ఉంటే ఇంకా ఎంతమంది చంపేదో అని మరి కొంతమంది తిట్టుకునే వాళ్ళు లేకపోలేదు. అప్పుడు నేను అనుకుంటాను, మనిషి యొక్క జీవితం యొక్క రిజల్ట్ ఎప్పుడు బయటపడిద్ది అంటే చనిపోయిన తర్వాతే, ఆఫ్టర్ డెత్. మనిషి చనిపోయిన తర్వాతే మనిషి మంచివాడా కాదా అనటానికి అక్కడ వచ్చే జనాన్ని బట్టియే ఆధారపడి ఉంటుంది, అక్కడ ఉండే జనాన్ని బట్టియే. ప్రేమల వర్లర్, అందుకే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనే మాట రాయబడింది. ఈ లోకంలో ఉన్నప్పుడు గుడ్నెస్, మంచితనాన్ని కలిగి ఉన్నప్పుడు మంచితనాన్ని బట్టి వీళ్ళు మంచివాళ్ళు అని అంటారు. ఆ మంచితనాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరము సంపాదించుకుందాము గాక. చెడుతనాన్ని ఈజీగా సంపాదించుకోవచ్చు, కానీ మంచితనం సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప కార్యం అండి, గొప్ప కార్యం. అందుకు ప్రయాసపడాలి, అందరితో పలకరించుకోవాలి, మంచిగా మాట్లాడాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ గుడ్ నేచర్ని బట్టే మంచితనం అనేది ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఆ మంచితనాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఆ మంచి క్రియలను బట్టి పరలోక పట్టణాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడి ఉంది. 22వ అధ్యాయం 12వ వాక్యంలో వారి క్రియలు వారి వెంట పోతాయి. ఆ క్రియలు ఏంటంటే అక్కడ మీరు చూడండి, కాలము సమీపమై ఉన్నది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని అక్కడ వ్రాయబడి ఉన్నది. వాని క్రియ చొప్పున మనిషి చనిపోయిన తర్వాత ప్రతిఫలం ఏంటి, ఎక్కడికి వెళ్తాడు అని అంటే, ఒకటి నరకము ఉంది, రెండవది పరలోక రాజ్యం ఉంది. మరి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని డిసైడ్ చేసేది ఏవి అని ఆలోచిస్తే క్రియలే. అక్కడ రాయబడింది, అన్యాయం చేస్తే అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయము చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించుదురుగాక. మనుషులు డిసైడ్ చేయకూడదు కానీ దేవుడు డిసైడ్ చేయాలి. అప్పుడు కొన్నిసార్లు కొందరు మాట్లాడతాడు, వాడు నరకానికి వెళ్తాడు అని. తీర్పు తీర్చడానికి నీవెవడు అని బైబిల్ చెప్తుంది. ఆమె నరకానికి వెళ్ళిద్ది అని అంటారు. తీర్పు తీర్చకూడదు. అందుకే మత్తయి సువార్తలో రాయబడి ఉంది, తీర్పు తీర్చకూడదు, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు. తీర్పు ఎప్పుడు కూడా తీర్చబడదు. అంటే ప్రేమల వల్లరా ఈ యొక్క రిలీజియస్ ఫీల్డ్లో గమనించినప్పుడు చాలాసార్లు ఇలా తీర్పు తీర్చేవాళ్ళు ఉంటారు. ఒకవేళ అతడు మంచివాడై అతడు చెడ్డవాడే, ఆమె చెడ్డది అని అనుకుంటాం. కానీ
ఒకవేళ వాళ్ళు ఒకసారి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మంచి మనస్సాక్షిని పొందుకొని మంచి బ్రతుకు బ్రతికినప్పుడు తీర్పు తీర్చిన వాళ్ళు న్యాయ తీర్పులోనికి వస్తారు. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మంచి మనస్సాక్షిని పొందుకొని పర్ఫెక్ట్గా ప్రభు దగ్గర నడిపించబడుతున్నప్పుడు ఎవరైతే తీర్పు తీర్చి ఉంటారో వాళ్ళు న్యాయ తీర్పులోనికి వస్తారు అని బైబిల్లో క్లియర్గా వ్రాయబడి ఉంది. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయకూడదు, విమర్శించకూడదు, తీర్పు తీర్చకూడదు. మన జీవితంలో ఉంటున్న క్రియలేంటో మనల్ని మనం సరి చేసుకొని పరిశుద్ధపరచుకుంటూ ప్రభు యొక్క రాకడకై సిద్ధపడుదుముగాక. అందుకే అక్కడ రాయబడి ఉంది, వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి ఒక్కరికి దేవుడు జీతాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, రివార్డ్ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ జీతాన్ని పుచ్చుకోవాలి, మంచి ఒక రిజల్ట్ కావాలి అంటే, మంచి జీతం కావాలి అంటే నీతిగా పవిత్రంగా మనం బ్రతకాలని వాక్యం చెప్తుంది. ప్రతిఫలం అన్యాయాన్ని బట్టి, అపవిత్రతను బట్టి కలిగే ఒక ప్రతిఫలం ఏంటంటే నిత్య నరకము అని వ్రాయబడి ఉంది. బైబిల్లో ఉదాహరణకి సౌలు గురించి మనం ఒక మాట చెప్తాను. వాని క్రియ చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే మాటకి ఉదాహరణగా సౌలు, పాత నిబంధన కాలంలో సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అతని యొక్క క్రియలు అవిధేయత, దేవుని మాట వినకపోవడం, తిరుగుబాటు స్వభావం చేసే కార్యం వచ్చింది. అలాంటి సమయంలో ఆ తిరుగుబాటును బట్టి దేవుని యొక్క కోపం అతని మీద రగులుకున్నది. రాజరీకాన్ని కోల్పోయాడు, యుద్ధంలో చనిపోయాడు. రాజరీకాన్ని కోల్పోయాడు, ఆ తర్వాత యుద్ధంలో చనిపోయాడు. రాజైన సౌలు అతని క్రియకు తగినట్టుగా ప్రతిఫలాన్ని అతడు పొందుకున్నాడు. ప్రారంభ దశలో సౌలు అభిషేకించబడ్డవాడే. ఆ తర్వాత దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ ఉన్నవాడే. రోజులు గడిచే కొలది ఓసారి అమాలేకులను చంపమని చెబితే ఆ మాటకు అవిధేయత చూపి ప్రవర్తించడం ద్వారా రాజరీకాన్ని కోల్పోయాడు. అందుకే బైబిల్లో లోతుగా ఆలోచించినప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మాట వినుట శ్రేష్టము. ఏదెను తోటలో కూడా దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా ఆదాము అవ్వ ఏదెను తోటలో నుండి త్రోసివేయబడ్డారు. సౌలు కూడా దేవుని యొక్క మాట వినకపోవటం చేత రాజరీకాన్ని కోల్పోయాడు. అవిధేయుడైన మనుషుడు అని రాజుల గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉంది. అతను కూడా అవిధేయతను చూపి సింహాలు అతను వచ్చి తినేసాయి. అందుకే దేవుని యొక్క మాటకి ప్రతి ఒక్కరము ఖచ్చితంగా తోచా తప్పకుండా మనము అనుసరించినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు ప్రతిఫలముగా అనుగ్రహించుదురుగాక. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. మరి మన క్రియలు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అని మనకు మనమే వెరిఫికేషన్, మనమే శాంక్టిఫికేషన్, శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకుంటూ ఎవరికి వాళ్ళే మనము ప్రభు యొక్క రాకడకై సిద్ధపడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యము నుండి గమనిస్తే, క్రొత్త నిబంధన కాలంలో సౌలు పౌలుగా మారిన తర్వాత సంఘానికి చెప్తున్న మాటలు మీరు చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడుటకు ఎట్టిదో సమస్తమును నష్టపరుచుకొని, చూడండి, వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను అని పౌలు గారు ఎందుకు ఈ మాటలు చెప్తారంటే, పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు గమాలీయుల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన వాడు. కానీ క్రీస్తు అంటే పడదు. అలాంటి సమయంలో దమస్కు మార్గంలో ప్రభువుని దర్శించిన తర్వాత క్రీస్తుని గురించి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త తెలియచేశాడు. క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయటానికైనా ముందుకు వచ్చాడు. తద్వారా సంఘాలు కట్టాడు. సంఘానికి ఈ ఫిలిప్పీ పత్రికలో ఈ మాట అంటారు, ఏ విధము చేతనైనను. ఇంకా పై వాక్యాల్లో మనం గమనిస్తే 8వ వాక్యంలో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని అంటాడు. తాను చదువుకున్న ధర్మశాస్త్ర పాండిత్యము ఇవన్నీ కూడా పెంటతో సమానముగా, లోక సంబంధమైన జ్ఞానము వెరితనం అంటాడు. ఇంకా తను ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన వాడు, గొప్ప వ్యక్తిగా పిలువబడుతూ ఉన్నవాడు. అలాంటి లోక సంబంధమైన విద్య, తెలివితేటలు నాకు అవసరమే లేదు.
అని వాటిని పెంటతో సమానంగా ఎంచాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము అంటాడు. బైబిల్లో మనం గమనిస్తే క్రీస్తును ఎరుగుటయే జ్ఞానము. హల్లెలూయా. క్రీస్తు ఎవరో మనం ఎరిగి ఆయన మార్గంలో నడిపించబడమే ముఖ్యమైనటువంటి జ్ఞానం. సౌలు పౌలుగా మారిన తర్వాత క్రీస్తుని గురించి ఆయన బాగుగా ఎరిగిన వాడై ఈ మాట అంటాడు, ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని. ఆయన ఒక వాంఛ, ఆశ మీరు చూడండి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన క్రైస్తవులను హింసిస్తూ ఉన్నా ఆయనకి లోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఉండేవి. ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన వాడు, డబ్బు, వెండి, బంగారు అన్నీ ఉండవచ్చు, లోక సంబంధమైన లగ్జరీ ఉన్నది. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సేవా పరిచర్యలో ఆయనకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొరింథీ పత్రికలో ఒక పెద్ద లిస్టే రాస్తారు పౌలు గారు. శ్రమల వలన ఇబ్బందులని, ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఇవన్నీ ఒక పెద్ద లిస్టే రాస్తారు. ఆ శ్రమలన్నీ ఎందుకు సహిస్తూ వచ్చాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. ప్రతిఫలాపేక్ష, ప్రతిఫలం. క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాను. క్రీస్తు ఏ విధంగా మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడో నేను కూడా ఒక రోజున చనిపోయిన తర్వాత మరణాన్ని జయించి నేను కూడా పునరుత్థానుడవ్వాలి. ఆ పునరుత్థానము కొరకు, అందుకే ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అని అంటారు. ప్రేమిన వర్లారా, ఈ మాటలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. ఎవరైతే క్రీస్తునందు మృతి చెందుతారో వారు కూడా ఒక రోజున పునరుత్థానుడు లేపబడతారు అనే విశ్వాసం క్రైస్తవులకి, విశ్వాసులకి దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. లోక సంబంధమైన మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఈ జన్మలో మనిషిగా పుట్టాము, ఇంకో జన్మలో కుక్కగానో లేకపోతే నక్కగానో లేకపోతే దునపోతుగానో. ఒకసారి మీకు చెప్పాను, ఆ మధ్య ఒక బ్రాహ్మణుడు అనుకున్నాడట, బ్రాహ్మణుడు కొట్లో కూర్చొని ఉంటే ఆ ఎదురుగా ఒక పెద్ద దున్నపోతు గందరగోళం చేసి అటు ఇటు పరుగులెడుతూ ఎవరు కనబడితే వాళ్ళని కొట్టేస్తుంది. ఆ సమయంలో బ్రాహ్మణుడు అనుకున్నాడట, గత జన్మలో మనిషిగా ఉన్నప్పుడు ఏదో పాపం చేశాడు, అందుకే ఈ జన్మలో దున్నపోతుగా ఉన్నాడు అని, దున్నపోతుగా ఉంది అని. కానీ మనిషికి చెప్తూ ఉంది, మనిషికి ఒకే జన్మ, ఒకే మరణం, ఇక మరలా ఇంకొక జన్మ అంటూ లేనే లేదు. కాబట్టి బైబిల్ చెప్తూ ఉంది, ఈ ఒకే జన్మలో క్రీస్తును కలిగి నడిపించబడాలి అని. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యము నుండి మీరు చూసినట్లయితే, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. చూడండి, అక్కడ ఆ పై వాక్యముల నుండి మీరు చదువుకుంటూ వస్తే పౌలు గారు తన జీవితాన్ని కంపేర్ చేసి చెప్తూ ఉన్నారు. ఏంటంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, క్రీస్తు నిమిత్తం నా ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి నేను పరిచర్యలు కొనసాగుతూ ఉండగా, సంఘంలో, ఫిలిప్పి సంఘంలో రకరకాల మనుషులు పరిచర్యలు కొనసాగుతూ ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో ఫిలిప్పి సంఘానికి చెప్తారు, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన విషయములలో అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసుంచుచున్నారు అని. 2 రకములైన మనసులు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. ఒకటి భూ సంబంధమైన మనసు ఉన్నది, పరసంబంధమైన మనసు ఉన్నది. పౌలు గారు అంటారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. భూ సంబంధమైన మనసు అంటే ఏంటి? ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని, వస్త్రాల గురించి, రేపటి గురించి, వీటి గురించే మనసు ఉంచుచు ఉన్నారు, భూ సంబంధమైన మనసు ఉంచుచున్నారు. కానీ పౌలు అంటాడు నెక్స్ట్ 20 వాక్యంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. దీని కొరకు కనిపెట్టట్లేదు, కానీ ఏ కాడికి భూ సంబంధమైన మనసు చేతనే ఉన్నారు అని ఆ ఫిలిప్పి సంఘాన్ని గురించి పౌలు గారు బాధపడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సంఘముగా ప్రభు మార్గంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు భూ సంబంధమైన మనసు ఉన్నదేమో, కానీ సంఘానికి వచ్చిన తర్వాత ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరము పరసంబంధమైన మనసు కలిగి ఉందము గాక.
ఏ విధంగా నేను ఆత్మీయంగా ఎదగాలి, ఇంకాస్త ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ప్రార్థనకు రావాలి, ఇంకా పరిచర్యలో పాలు పొందాలి అని ఈ డివైన్ జీల్, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి భక్షించాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రార్థన జీవితం ఇంకాస్త పెరగాలి, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అనే ఆ మనసు ఎవరిలో వస్తుందంటే, సంఘంలో 2 రకములైన ప్రజలు ఉంటారు. శరీరానుసారులు ఉంటారు, ఆత్మానుసారులు ఉంటారు. శరీరానుసారులకి శరీర విషయముల మీద మనసునంతురు అని రాయబడి ఉంది. ఆత్మానుసారులకి శరీర సంబంధమైన విషయాలు పడవు. శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు అసలు పడవు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు గుర్చబడతాయి. ఈ విధంగా మేము ఉండలేము, ఈ కఠినమైన వాక్యాలు వినలేమని యేసు ప్రభు దినాల్లోనే చాలామంది దూరం వెళ్ళిపోయారు. కాబట్టి మనం శరీర సంబంధులుగా ఉన్నట్లయితే లోకంలోనే ఉండవచ్చు కదా అని పౌలు గారు గలతీ సంఘానికి తెలియచేస్తారు. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నది అని మనము ఎరిగి ఉండాలి. పరసంబంధమైన మనసు, భూసంబంధమైన మనసు ఉన్నది. కానీ దేవుని ప్రజలైన మనం పరసంబంధమైన మనసు కలిగి ఉండాలి. ఉదాహరణకి లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వాక్యంలో చూడండి. అక్కడ ఇద్దరు ఉన్నారు, మార్తా మరియా అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్, స్వభావాలు ఎలా ఉన్నాయో మీరు చూడండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను. చూడండి, మార్తా విస్తారమైన పనిపాట్లు, అంటే అది భూ సంబంధమైన మనస్సు, అంటే వంట చేయడం, తయారు చేయడం, ఇది తప్పని కాదు. కానీ దానికి ఒక సమయం ఉంది కదా. యేసుప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్ళంగానే చూడండి, మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన వాక్యాన్ని వినాలి, ఆ విధంగా నా జీవితాన్ని కట్టుకోవాలి అనే ఆలోచనతో ఉంది. ఈ మార్తా మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని వాక్యాన్ని వినాలనే ఆలోచన, కానీ మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని వాక్యాన్ని వినాలనే ఆలోచన. కానీ మార్తా అనేక విషయములందు విచారపడుచు ఉన్నది. ఇదే, ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని ఈ ఆలోచన. అంటే అవి ఆలోచించడం తప్పని కాదు, పాపమని కాదు. కానీ ప్రభు వచ్చిన తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం విని ప్రార్థనలో ఉండాలే తప్ప అప్పుడు పోయి వంటగదిలో అయ్యా నీకు టీ పెడతాను, బిస్కెట్లు తెస్తానని వెళ్తుంది. అందుకే గమనించినప్పుడు కొన్ని కోటాలు కూడా అలాగే జరిగింది. ప్రార్థన అనగానే అక్కడ వంట అప్పుడే పొయ్యిలో పూలలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు అయిపోయేంత వరకు రారు. అందుకే వంటలన్నీ ముందుగా తయారు చేసుకొని కొందరు ప్రార్థనలు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనసు ఏ విధంగా ఉందంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనే మనసు. అందుకే యేసుప్రభు వారు కూడా శిష్యులతో చెప్పారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. శరీరం ఏం చేసింది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా, బాడీ ఈజ్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటారు చూడండి. అలా అంటే శరీరము ఏ కాడికి ఈ ప్రార్థనలో ఉండటానికి, ఈ దేవుని వాక్యాలు వినటానికి, వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వటానికి అవకాశం ఇవ్వదు. అందుకే మనమైతే మార్తా మరియా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. యేసయ్య ఎంతసేపు ఉంటాడు, ఇక ఆ ఇంట్లోనే ఎప్పుడు ఉండడు కదా. ఒక 2 hours ఉంటాడు, వాక్యం చెప్తాడు, వెళ్ళిపోతాడు. మరి ఆ సమయాన్ని కూడా ఈ మార్త ఏం చేస్తుంది, వంటగదిలో వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, మంచిదే. కానీ యేసయ్య అంటాడు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కాబట్టి 2 రకములైన మనస్సు, భూ సంబంధమైన మనస్సు అంటే ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని ఆలోచనలు, ఎప్పుడు ఫిజికల్ మైండ్ అంటారు. అలా ఉండటం ద్వారా ఒక రోజున యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరగలి విసురుతూ ఉందరు, ఒకరు ఎత్తబడుదురు, మరి ఒకరు విడవబడతారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎవరు విడవబడతారు? భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడవబడతారు, పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎత్తబడుదురుగాక. మరి ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే ఈ రోజున మనం లోకంలో ఉన్నా కూడా పరసంబంధమైన మనసు కలిగి ఉండాలి. అది ఎలా అంటే, మీరు పనులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉదయాన్నే ప్రార్థన చేసుకొని వెళ్ళడం, ప్రార్థనలు అన్నప్పుడు ప్రార్థనలో పాలు పొందడం, కుటుంబ ప్రార్థన చేసుకోవడం, దైవభక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎంత ఎక్కువగా శ్రద్ధ చూపుతారో అంతగా
పరసంబంధమైన మనసు మీలో ఏలుబడి చేయునుగాక. ఏం ప్రార్థన చేసుకుందాం ఏమని అనుకుంటే సాతాను కూడా అలాగే వెనకబడిపోయేటట్లు చేస్తాడు. 19వ కీర్తన 11వ చరణాన్ని మీరు చూడండి. ఒకటి, మన పౌరస్థితి పరలోకమందున్నది అని మనం ఎరిగి ఉండాలి. దాని ద్వారా ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైగొనుట వలన గొప్ప చూడండి అక్కడ వాటిని గైగొనుట వాక్యము ద్వారా ప్రతిఫలము కలుగుతుంది అని అక్కడ రాయబడి ఉంది. క్రీస్తును వెంబడించడం ద్వారా ఒకటి, క్రియల ద్వారా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి క్రియలకు తగిన జీతాన్ని దేవుడు ఇస్తాడు. రెండవదిగా, యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ విని పరసంబంధమైన మనసు కలిగి ఉన్నప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. దీని ద్వారా ప్రతిఫలం ఉంది. 19వ కీర్తనలో మనం చదివినట్లుగా వాక్యము ద్వారా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. యేసు పాదముల యొద్ద కూర్చొని మరి ఆ వాక్యాన్ని వింటూ ఉందంటే టైంపాస్కి వచ్చి కూర్చున్నదా? కాదు. పరసంబంధమైన ఆలోచనలు ఇక్కడ బోధింపబడతాయి. టైంపాస్ కొరకు ఆమె వచ్చి కూర్చున్నదే కానే కాదు. 9వ వాక్యంలో కూడా చూడండి, 19:9 యెహోవా యందలి భయము పవిత్రమైనది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వీటి ద్వారా మనకు నాలెడ్జ్ దేవుడు ఇస్తాడు. గతంలో కూడా ఒకసారి చెప్పారు, లోక సంబంధమైన జ్ఞానం కావాలి అంటే పిల్లల్ని చదివిస్తారు. లోక సంబంధమైన పాఠాలు కూడా ఉన్నాయి. కానీ దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైగొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి, వాక్యాలు వినటం ద్వారా ఏం లాభం అండి పాస్టర్ గారు అని అంటే ఇక్కడ రాయబడి ఉంది, హెచ్చరికనందును. రెండవది, గొప్ప లాభం కలుగుతుంది. ఏం లాభము? మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతికితే మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది బైబిల్ ద్వారా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆ నాలెడ్జ్ అనేది చాలామందికి లేదు. లోక జ్ఞానం కావాలంటే చాలామందికి ఎక్కువగా ఉంటుంది, కానీ దైవ జ్ఞానం తక్కువ. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యములో చూడండి, ఆ దైవ జ్ఞానం పొందాలని యేసుక్రీస్తు దగ్గరికి రాత్రిలో ఒక బోధకుడు వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నాడు కొన్ని డౌట్స్. యూదుల అధికారి అయిన నికోదేమను ఫరిసేయుడు చూడండి, అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి రాత్రి యందు ఆయన వద్దకు వచ్చాడు. ఆయనకి ఎంత ఆసక్తి అంటే, ఒకటి, మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆసక్తితో వాక్యం వినటానికి శ్రద్ధ చూపుతుంది. కారణం ఏంటంటే దాని ద్వారా ఆత్మీయ మేలులు పొందటానికి. ఇక్కడ నికోదేమనే బోధకుడు కూడా రాత్రుల్లో వచ్చాడు. రాత్రుల్లో వచ్చి నేను తెలుసుకోవాలి, దేవుని వాక్యాల గురించి నేను తెలుసుకోవాలి అని అడుగుతూ ఉన్నాడు. ఏమని? బోధకుడు అని, దేవుడు అతనికి తోడి ఉంటే కానీ. అక్కడ ఒక 3 విషయాలు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు అన్నాడు యేసు ప్రభు వారు. ఈ మాటకి, ఈ బోధకి అతనికి అర్థం కాలేదు. నెక్స్ట్, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నారు. ఈ మాటలకి అర్థాన్ని యేసు ప్రభు వారి యొద్ద తెలుసుకొని ఆ బోధకుడు ఇంకా వాక్యములో ఆత్మీయంగా ఎదిగాడండి. హల్లెలూయా. ఎదిగాడు. ఎందుకంటే ఇతరులకు బోధించాలంటే ఆ బోధకుడికి నాలెడ్జ్ ముందుగా కావాలి కదా. కావాలి అంటే అతడు వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి. ప్రార్థనలో ఉంటేనే ఆ బోధకుడికి అర్థమైద్ది. అందుకే ఆ నికోదేము అనే బోధకుడికి అర్థం కాక రాత్రుల్లో వచ్చి ఆ నాలెడ్జ్, పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాన్ని తెలుసుకోవటానికి రాత్రుల్లో వచ్చి యేసుక్రీస్తు దగ్గర తెలుసుకుంటూ ఉన్నాడు. మరి వీటిని తెలుసుకున్నట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, మునుపు మీద చెప్పినట్లుగా మనము నీతిలో భక్తులు ఎదగటానికి ఇవన్నీ అవసరం. అందుకే 11వ కీర్తన 18వ చరణంలో మీరు చూడండి. 11వ కీర్తన 18వ చరణంలో, భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును అనే మాట వ్రాయబడి ఉంది. అక్కడ
ప్రతిఫలం అనే మాట మీద మీకు మెసేజ్ చెప్తూ ఉన్నాను. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. ప్రేమిన వర్లరా, క్రియలను బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. రెండవది, వాక్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వాక్యాలు వినట ద్వారా మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతాము. ఇక్కడ భక్తిహీనుడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు. దైవికమైన నీతిని బట్టి శాశ్వతమైన బహుమానమునందును. భక్తిహీనుడి సంపాదన వారిని మోసము చేయును అని రాయబడి ఉంది. లోకంలో ఎంతోమంది భక్తిహీనులు ఉన్నారు. చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే లంచాలు తీసుకుంటారు, పట్టుబడ్డ తర్వాత ఉన్న ఉద్యోగము పోయా. అలా భక్తిహీనులకి ఏంటంటే మేము సంపాదించాలి, మోసం చేయాలి అనుకుంటారు. కానీ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. అలాగే ఈ మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు నీతిని బట్టి శాశ్వతమైన బహుమానం. నీతిని బట్టి ఈ నీతి ఏ విధంగా కలుగుతుందంటే, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మా నీతి అంతయు కూడా మురికి గుడ్డ లాంటిది అని అంటాడు. మా నీతి అంతయు కూడా మురికి గుడ్డ లాంటిది. నీతి అనే మాటకి ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం పొందటానికి వచ్చినప్పుడు యోహాను గారు అంటారు, ప్రభా నువ్వే నాకు బాప్తిసం ఇవ్వాలి కానీ నేను నీకు ఇవ్వడం ఏంటి అంటే, అప్పుడు యేసయ్య అంటారు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము, ద విల్ ఆఫ్ గాడ్, తండ్రి చిత్తము ఇలాగూ జరగనిమ్ము అని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర ముంచడు బాప్తిసం తీసుకున్నాడు. నీతి పెరిగేటట్లుగా, నీతి నెరవేర్చబడేటట్లుగా. అంతవరకు అనీతి మన జీవితాల్లో ఏలుబడి చేసేది. కానీ వాక్యాలు విన్నప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. మరి ఈ నీతిమంతులుగా తీర్చబడే అనుభవం ఏ విధంగా కలిగిందంటే, వాక్యాన్ని వినటం ద్వారా. ఆ మధ్య ఒక సహోదరుడు భయంకరమైన త్రాగుడు పోతాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ అద్దంకి ప్రాంతంలో యేసన్ గారు వచ్చినప్పుడు ఆ యేసన్ గారు చెప్పిన ఆ సువార్తను బట్టి ఆయన మారాడండి. ఆయన అంటాడు, అన్నా నేను పచ్చి త్రాగుడు పోతాను, కానీ ఆనాడు యేసన్ గారు చెప్పిన ఆ మాటలను బట్టి నా బ్రతుకు మారిపోయింది అంటాడు. మరి ఆ సువార్త వాక్యము నీతి లేకపోతే మార్పు అనేది కలగదు. కాబట్టి వాక్యాలు బోధింపబడుతూ ఉన్నాయి, వాక్యాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. ఎందుకంటే వీటి ద్వారా మన నీతి ఇంకా పెరుగునుగాక. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథం 11:18 అక్కడ మనం చదివాము. సామెతల గ్రంథం 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అని రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇది కూడా దేవుని వాక్యము ద్వారా కలుగుతుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఏ విషయంలో కలిగి ఉండాలని బోధింపబడుతూ ఉన్నప్పుడు అవి విన్న తర్వాత ఒక భయం, ఎవరైతే భయము కలిగి ఉంటారో అది వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవమును దాని వలన కలుగును. చూడండి, ఐశ్వర్యము ఘనత జీవము 3 ఆశీర్వాదాలు కలుగుతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దాని ద్వారా 3 ఆశీర్వాదాలు, ఐశ్వర్యము ఘనత జీవము. ఇవి దేవుడు తన ప్రజలకు ప్రతిఫలముగా అనుగ్రహిస్తాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యములో కూడా మీరు చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యములో కూడా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యములు తెలియజేయబడుచున్నది. చూడండి, 1 న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. గుండు గీసి పిచ్చెంటికలన్నీ తీసుకురండి, నిమ్మకాయలు తీసుకురండి, గుమ్మడికాయలు తీసుకురండి అని నేను అడుగుతున్నానా? ప్రభువు చెప్తున్న మాట ఇంతే కదా అడుగుతుండేది. న్యాయముగా నడుచుకొనుట, కనికరం ప్రేమించుట, దీన మనసు కలిగి ఉండుట, ఇదే కదా. ఇవి ఉంటే మీకు ప్రతిఫలం కలుగుతుంది, మీరు మేలు పొందుతారు, ఆశీర్వదించబడతారు. ఇంతే కదా నేను అడిగేది అని అంటారు. యోహాను రాసిన 2వ పత్రిక 8వ వాక్యము 9వ వాక్యం. ప్రేమైన వర్లరా,
న్యాయముగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము ద్వారా మనకు బోధింపబడుతూ ఉన్నాయి, బోధ ద్వారా బోధింపబడుతూ ఉన్నాయి. మరి వాక్యాల ద్వారా ప్రతిఫలం ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాం. యోహాను రాసిన 2వ పత్రిక 8-9 వాక్యాలు చూడండి. 1, క్రీస్తు విరోధి అయిన, అక్కడ మీరు గమనించండి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. యోహాను తన పత్రికల్లో ఈ మాటలు ఎందుకు రాస్తారంటే, ఆనాడు సంఘస్థులందరూ కూడా అపోస్తలుల యొక్క బోధన అనుసరించి నడిపించబడుతూ ఉన్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలు బోధించి అక్కడ ఉంటున్న విశ్వాసుల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ యోహాను తన పత్రికలో రాస్తారు. 8వ వాక్యంలో చివరి మాట మీరు గమనిస్తే, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అక్కడ రాయబడి ఉంది, అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధుని ఉన్నాడని అధ్యాయంలో చదువుకుంటూ వస్తే, దేవుని యొక్క ఆజ్ఞల్ని విడిచిపెట్టి తప్పుత్రోవలు నడిపించబడాలని బోధించే వాళ్ళు చాలామంది ఉంటారు, బోధని డైవర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్టి వారికి మీరు దూరంగా ఉండండి, మేము మీ మధ్య పడిన ప్రయాస వ్యర్థం కాకుండా మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. ఈ మాటలోని అర్థం ఏంటంటే, సంఘానికి సేవకులు బోధించి వాక్యము ద్వారా ఉపదేశము ద్వారా ఆత్మీయంగా కన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి విశ్వాసులను డైవర్ట్ చేసి ఏదో మభ్యపెట్టి మీకు పోస్టులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి ఆ మధ్య ఒక చోట ఒక ఆమె ఇంకో చోటుకి వెళ్ళింది ప్రార్థనకి. అక్కడ ఏమిచ్చారమ్మా పాస్టర్ గారు అంటే, ఆయన దోమ తెర ఇచ్చాడు అన్నది. దోమ తెర కొరకు వెళ్ళింది, తీసుకొని మరలా వచ్చింది అనుకోండి. అలా దోమ తెరలు ఇస్తాం, లేకపోతే ప్రెస్టీజ్ కుక్కర్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఎంతమంది మభ్యపెట్టి డైవర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బోధన డైవర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఆకర్షించే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమిల వర్లరా, అందుకే ఆనాడు యోహాను తన పత్రికలో రాస్తారు, మీరు పూర్ణమైన ప్రతిఫలం పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకోనండి. అంటే ఏ ఉపదేశము చేత, ఏ సహవాసములో మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారో ఆ సహవాసములో, అపోస్తలుల యొక్క సహవాసములో, ఆ బోధలో యోధా పత్రిక 3వ వాక్యంలో రాయబడి ఉంది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చను అని అంటారు. ఎందుకంటే సంఘాన్ని చెదరగొట్టడానికి రకరకాల బోధలు, రకరకాల బెనిఫిట్స్ చూపి మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు. మీరు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి, తద్వారా మీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు, అందు నిమిత్తం మీరు జాగ్రత్తగా చూసుకోనండి అని చెబుతూ, ఈ బోధ యందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 10వ వాక్యంలో, ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. దాని యొక్క రివార్డ్ ఏంటంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారు, భక్తిలో దిగజారిపోతూ ఉంటారు. అలా చాలామంది విశ్వాసులైన వాళ్ళు, డైవర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఆనాడు ఆ పత్రికలో పౌలు గారు యోహాను తన పత్రికలో చేస్తారు, అట్టి వారిని మీరు ఇంటికి కూడా చేర్చుకోవద్దు అని అంటారు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే ఐగుప్తులో ఫరో కుమార్తెకు కుమారుడని పిలువబడుతూ ఉన్నాడు. కానీ పెద్దవాడైన తర్వాత నా ప్రజలు ఐగుప్తులో బాధపడుతూ ఉన్నారు, వారిని విడిపించాలని ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమ. కానీ కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను రాయబడి ఉంది. ప్రభు మనకిచ్చే ప్రతిఫలం, బహుమానం ఏంటి ఒక్కసారి ఆలోచించుదాం. ప్రతిఫలం ఏంటి?
లోకరీతిగా ప్రతిఫలాలు ఉన్నాయి, ఆత్మీయ ప్రతిఫలాలు కూడా ఉన్నాయి. లోకరీతిగా క్రీస్తు యొక్క మార్గంలో నడిస్తే మనకేదో బెనిఫిట్స్, మేలు కలుగుతాయని క్రీస్తును వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మార్గంలో నడిపించబడ్డప్పుడు దేవుడు మనకిచ్చే బహుమానం ఆ సీయోను యెరూషలేము పట్టణం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఒక దూరదృష్టి కలిగి ఉండాలి. పేతురు, యేసుక్రీస్తు శిష్యులు ఆ రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరలోకపు మహిమను చూచి, ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదామని ఆశపడ్డారు. ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోక పట్టణాన్ని గురించిన, రూపాంతరపు కొండ మీద పరలోక పట్టణాన్ని గురించిన ఒక ప్రకటన కలిగి పేతురు నడిపించబడ్డాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. అబ్రహాము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పునాదుల పట్టణం కొరకు ఎదురు చూసినట్లు మనం కూడా చూద్దాం. మానవుడు చనిపోయిన తర్వాత లోకరీతిగా ఎన్ని కార్యాలు, ఎన్ని ఘనమైన కార్యాలు చేసినా కూడా దానికి ప్రతిఫలం లోకంలోనే కలుగుతుందేమో, కానీ క్రీస్తు యొక్క మార్గంలో నడిపించబడ్డప్పుడు మనకు కలిగే ప్రతిఫలాన్ని ఆలోచిద్దాం. బైబిల్ చెప్తుంది, వారి క్రియలు వారి వెంట పోవును అని. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని రాయబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను మీరు బలపరచండి యేసయ్య. రోజులు గడిచే కొద్ది, మాసములు గడిచే కొద్ది నేను మీ వలె మార్చబడాలి. మీరు సిద్ధపరిచిన ఆ రాజ్యానికి నేను సిద్ధపడాలి యేసయ్య. మన పౌరసత్వం పరలోకమందున్నది అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ లోకంలో కొంతకాలమే మన పౌరసత్వం పరలోకమందున్నది. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలని వాక్యం చెప్తుంది. వాక్యము ద్వారా కూడా ప్రతిఫలాలు ఉన్నాయి. ఒకటి క్రియల ద్వారా ప్రతిఫలం ఉంది, రెండవది వాక్యాల ద్వారా ప్రతిఫలాలు కూడా ఉన్నాయి. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఆత్మీయ మేలులు పొందుతుంది. అనుదినము నా గడప యొద్ద కూర్చొని, నా ద్వారముల బంధముల యొద్ద కూర్చొని నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులను రాయబడి ఉన్నారు. అట్టి ధన్యత సాయంకాల వేళలో మీరు పొందుకొని ఉన్నారు. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి. ప్రభువా నేను మరియవలే మీ పాదముల యొద్ద కూర్చొని మీ బోధ ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను యేసయ్య. మార్త అయితే విస్తారమైన పనులు, ఏం తిందామా, ఏం త్రాగుదామా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రెండు రకములైన మనుషులు ఉంటారు. ఒకటి పరసంబంధమైన మనుషులు ఉంటారు, భూసంబంధమైన మనుషులు ఉంటారు. ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు. ఒకరు భూసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడవబడతారు. పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు క్రీస్తుతో కూడా ఏలుబడి చేస్తారు. ప్రభు ఆ గుంపులో నేను ఉండాలి యేసయ్య అని ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు. ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడతారు. భూసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడవబడతారు. ఈ లోకంలో ఉన్నా కూడా పరసంబంధమైన మనసుతో బ్రతకాలని వాక్యం చెప్తూ ప్రార్థన చేద్దాం. వాక్యము ద్వారా ప్రతిఫలాలు ఉన్నాయి. వీటిని బట్టియే మన గమ్యం ఏంటో మనం తెలుసుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని బట్టియే నీతిలో మనం ఎదగటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. బోధను బట్టియే ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగునని రాయబడి, ఏది ఉత్తమమో వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం, బోధ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ సంఘములో దేవుని ప్రజలైన మీకు బోధింపబడుతూ ఉన్నాయి. దీని ద్వారా ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని మీరు జాగ్రత్త పడుడి అంటారు. ఈ బోధ తేకుండా ఏ బోధ ద్వారా కూడా మనం పరిపూర్ణులుగా చేయబడలేదు. ప్రార్థన చేద్దాం తీర్మానంతో, ప్రభువా నా జీవితానికి తగిన ప్రతిఫలాన్ని మీరు ఇవ్వబోతున్నారు. ఆ రాజ్యం కొరకు నన్ను మీరు సిద్ధపరచండి అనే తీర్మానంతో అందరూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి.